నీరసాన్ని తగ్గించే పత్యాహారానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు, పటిక బెల్లం, తేనె. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఇప్పుడు తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. మనం చెప్పాం కదా ఉసిరికాయలు తీసుకుంటామని. ఇందులో ఉసిరికాయలు చాలా చక్కటి రసాయనం అని చెప్తాం. రసాయనం అనే మాట మన ఆయుర్వేద కార్యక్రమాలు విన్న అందరికీ కూడా పరిచయమైనటువంటిదే. రసాయనం అంటే ఒక మంచి టానిక్, శరీరంలో అన్ని క్రియలు చక్కగా జరిగి శరీరాన్ని బలంగా ఉంచడానికి ఉపయోగపడేటువంటి మంచి పదార్థం అన్నమాట ఇది, ఈ ఉసిరికాయలు. అలాగే ఇది ఒక టానిక్ లాగా ఉపయోగపడుతుంది. శరీరానికి రోగ నిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది అన్నమాట. మంచి బలాన్ని ఇస్తుంది. చాలా చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. చెప్పాలంటే మనకి చాలా టైం కూడా పడుతుంది అంతా. ఈ ఉసిరికాయలను తీసుకొచ్చి శుభ్రంగా కడిగేయాలి. ఫస్ట్ కడిగేసి కొంచెం ఆరబెట్టుకొని తర్వాత ముక్కల్లాగా తరిగేసి దాన్ని మిక్సీలో పెట్టి రసంలాగా తీసి, ఉసిరి రసాన్ని ఒక 500 మిల్లీలీటర్ల పరిమాణంలో మీరు కొలతగా తీసుకోండి. మేము మీకు చూపించడానికి కొద్దిగా ఉసిరి రసాన్ని తీసుకుంటాం. మనకి ఉసిరి రసం రెడీగా ఉంది కదా. ఈ ఉసిరి రసాన్ని ఒక గాజు సీసాలో పోద్దామా. ఆ తర్వాత ఇందులోకి పట్టిక బెల్లాన్ని తీసుకోవాలి. పట్టిక బెల్లం అంటే మనకి న్యాచురల్గా ఉండేటువంటిది కనుక ఇందులో రిఫైన్డ్ చక్కెరలో ఉండేటువంటి బ్యాడ్ క్వాలిటీస్ ఏమీ ఉండవు. పట్టిక బెల్లాన్ని తీసుకొని దాన్ని పొడిలాగా చేసేసుకోండి. ఎందుకంటే తేలికగా కరగడం కోసం అని చెప్పి. మరీ మెత్తగా పొడిలా చేసుకోకపోయినా కూడా పర్వాలేదు. అయితే దీన్ని 500 మిల్లీలీటర్ల ఉసిరి రసానికి 250 గ్రాముల పరిమాణంలో పట్టిక బెల్లం పొడిలాగా తీసుకోవాలన్నమాట. ఈ పొడిని మనం ఆ రసంలో కలుపుదాము. ఇప్పుడు రసం ఎంత తీసుకున్నామో అందులో సగం వచ్చేలాగా పట్టిక బెల్లం పొడి వేద్దాం. తర్వాత తేనె. ఇప్పుడు మనం తీసుకుంటున్న అన్ని పదార్థాలు అంటే ఉసిరి రసం కానివ్వండి, పట్టిక బెల్లం కానివ్వండి, తేనె కానీ ఇవన్నీ కూడా నీరసం తగ్గించడానికి చక్కగా ఉపయోగపడతాయి. తేనెని సుమారుగా ఒక 50 మిల్లీలీటర్ల పరిమాణంలో, మీరు ఇంతవరకు రసము తర్వాత పట్టిక బెల్లం వేశారు కదా, అందులో ఒక 50 మిల్లీలీటర్ల తేనెను కూడా కలపండి. మేము సుమారుగా మీకు చూపించడం కోసం కొద్దిగా తేనె కలుపుతాం. ఒక పెద్ద చెంచాడు తేనె అందులో వేయండి. సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అన్నింటినీ బాగా కలిపేసేయండి. అంటే ఈ ఔషధం తయారీకి మనం స్టవ్ వెలిగించుకుని కాచి ఏమీ చేయక్కర్లేదన్నమాట. ఉసిరి రసం, పట్టిక బెల్లం, తేనె అన్నింటిని కలిపేసి ఈ మిశ్రమాన్ని సీసాతో సహా ఎండలో పెట్టాలి. ఎండలో ఒక 10 రోజుల పాటు రోజు పొద్దున ఎండలో పెట్టడం, సాయంత్రం తీయడం, పొద్దున ఎండలో పెట్టడం, సాయంత్రం తీయడం, అలాగ పెట్టి ఉంచేస్తే ఏంటంటే ఇవి అన్నీ కూడా కలిసిపోయి ఒక చిక్కటి టానిక్ లాగా తయారవుతుంది. అదే మన పథ్యాహారం. ఈ పథ్యాహారం రెడీ అయిపోయినట్టే, తేలిగ్గా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది మూత పెట్టి ఎండలో పెట్టాలంటారా? అంటే దుమ్ము పడకుండా ఉండడం కోసం ఏదైనా కవర్ చేయొచ్చు. టైట్గా మూత పెట్టేసి వద్దు. ఎందుకంటే కొన్నిసార్లు అందులో ఒక గ్యాస్ ఫార్మేషన్ లాంటిది వస్తుంటుంది కనుక టైట్ మూత పెట్టకుండా జస్ట్ ఒక జల్లెడ లాంటిది ఏదైనా డస్ట్ పడకుండా ఉండేలాగా మూత పెట్టి ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఓకే. మరి డాక్టర్ గారు దీన్ని ఎప్పుడెప్పుడు ఏ విధంగా తీసుకోవాలో కూడా చెప్తారా? అలాగేనమ్మా. ఈ నీరసం సమస్య ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే డయాబెటిక్స్ మాత్రం వద్దు. ఎందుకంటే మనం ఇందులో పట్టిక బెల్లం వేస్తున్నాం కనుక డయాబెటీస్ ఉన్న వాళ్ళు కాకపోతే ఎవరైనా సరే వాడుకోవచ్చు దీన్ని. సుమారుగా ఒక 15 మిల్లీలీటర్ల పరిమాణంలో ఈ తయారు చేసుకున్నటువంటి పథ్యాహారాన్ని తీసుకొని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తేనె నాకినట్టుగా కొంచెం కొంచెంగా చప్పరించుకుంటూ తీసుకున్నట్టయితే కనుక నీరసం సమస్యని తేలిగ్గా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పినట్టు ఎవరైనా సరే దీన్ని వాడుకోవచ్చు అన్నమాట. ఓకే డాక్టర్ గారు.